హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఫోటోషాప్ సీసీలో ఉన్న ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్స్. ఇవి ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 5 to 6 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. సో ఆల్మోస్ట్ ఇది 6th, అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది 6th కాదండి, 7th. ఎందుకంటే ఫస్ట్ లెసన్ నేను 01 అని సేవ్ చేయలేదు. ఇది 7th లెసన్ ఈ ట్రాన్స్ఫార్మ్ టూల్స్లో. ఓకేనా? సో ఈ పర్టికులర్ వీడియోలో ఒక చిన్న ఫిల్మ్, అంటే మనకి కొడాక్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అలాంటి ఒక చిన్న ఫిల్మ్ తయారు చేసి దాంట్లో ఒక పర్టికులర్ ఫోటోగ్రాఫ్స్, ఎందుకంటే మీకు ప్రీమియర్లో వాటిల్లో టైటిల్స్ ఇస్తుంటారు కదా, ఫిల్మ్స్ మూవ్ అవుతూ ఉంటుంది, దాంట్లో హీరో హీరోయిన్స్ వీడియోస్ ప్లే అవుతుంటాయి. బట్ మనం ఇక్కడ ఫొటోస్ పెడదాము, ఎందుకంటే ఫోటోషాప్లో మనకి వీడియో టాపిక్స్ ఉంది కాబట్టి అప్పుడు మనం అదే ఫిల్మ్ మూవ్ అవుతూ ఉంటుంది, దాంట్లో వీడియోస్ కూడా ప్లే అయ్యేటట్టు మనం చేయొచ్చు. కానీ మనకి ఫస్ట్ అసలు ఫిల్మ్ ఎలా చేయాలి, దాంట్లో పిక్చర్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, అది బేసిక్ కాన్సెప్ట్ కదా. ఆ అసైన్మెంట్ చేయాలంటే ఈ ఫౌండేషన్ నాలెడ్జ్ మనకు కావాలి. అందుకోసం నేను ఈ వీడియో ప్లాన్ చేశాను. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఒక కొత్త డాక్యుమెంట్ ఇది, సేమ్. ఓకే, ఈసారి మనం ఏం చేద్దామంటే ఫిల్మ్ అనేది పెడుతున్నాను. ఓకేనా? ఒక కొత్త లేయర్. సో ఇది ఒక చిన్నది, ఇది ఆల్మోస్ట్ మనం చూసామండి. ఈ టైప్ ఆఫ్ ఫండమెంటల్స్ అన్నీ నేను చూశాను డీసెలెక్ట్ ద్వారా క్లియర్ చేయడం. ఒక్కసారి నేను ఈ పర్టికులర్ దీన్ని జూమ్ చేశాను. ఓకేనా? కంట్రోల్- అనే కమాండ్స్ ద్వారా. సో ఈ పర్టికులర్ ట్యుటోరియల్లో నేను ఇలా వర్టికల్గా ప్లేస్ చేస్తున్నాను ఇది. ఓకేనా? ఫిల్మ్స్ ఎప్పుడు వర్టికల్గా ఉంటాయి కదా, ఇలా. ఇవి కార్నర్స్ కొంచెం స్మూత్ అవ్వాలంటే నేను ఒక ఆప్షన్ చెప్పానండి, మీకు గుర్తు లేకపోతే మరొక్కసారి చూడండి. స్మూత్ ఫెదర్ మాత్రం వాడొద్దండి ప్లీజ్, ఎందుకంటే స్మూత్ వాడండి. ఎంత? ఒక 4 పిక్సెల్స్ వాడుతున్నాను. ఇప్పుడు చూడండి, డిలీట్ కొట్టండి, అది కార్నర్స్ స్మూత్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ పిక్సెల్స్ చూడండి. షిఫ్ట్ పట్టుకొని 1 2 3 4 1 2 3 4. ఎందుకు ప్రతిసారి 4 అంటే సేమ్ గ్యాప్ కావాలి కాబట్టి. 2 3 4 1 2 3 4 1 2 3 4. వండర్ఫుల్. మనకి ఫిల్మ్ అయితే ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. మరి ప్రతిసారి అది డిజైన్ చేయడం కష్టం కాబట్టి ఆల్ట్ పట్టుకొని దీన్ని డ్రాగ్ చేయొచ్చు కదా. 2 3. ఓకేనా? అమ్మా, ఇంకా చాలా డాక్యుమెంట్ ఉంది. 1 2 ఇది 3. ఓకేనా? వ్యూలోకి వెళ్ళి ఒక్కసారి యాక్చువల్ పిక్సెల్స్ చూద్దామా. సో యాక్చువల్ వద్దు, ఫిట్ టు స్క్రీన్ చూడండి, పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. వీటన్నిటినీ సెలెక్ట్ చేసి లేయర్స్ అనే మెనూలో మర్జ్ లేయర్స్ క్లిక్ చేశాను. కంట్రోల్-T కొట్టండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వరకు ఉంది డాక్యుమెంట్. ఓకేనా? దాన్ని సైజ్ తగ్గించుకొని దీన్ని ఒక్కసారి మనం కిందకు మూవ్ చేద్దాం. ఈ రెండింటిని మళ్ళీ మర్జ్ చేసుకొని ఒక న్యూ లేయర్లో ఈసారి మళ్ళీ సపరేటర్. ఈ వీడియో నేను ఫస్ట్ చూపించానండి, నేను కొంచెం ఫాస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఈ వీడియో మనం చేసాము ఒక ఫిల్మ్ ఎలా చేయాలి అనేది నేను చూసాను, ఇంతకుముందు లెసన్లో చేశాను కాబట్టి ఇంత ఫాస్ట్గా చేస్తున్నాను. ఓకేనా? ఇది గుడ్. సో ఇప్పుడు నేను ఆల్ట్ పట్టుకొని నాకు ఎన్ని కావాలి, 2, ప్రాబబ్లీ 3, ఈ ఏరియాలో 3, ఇక్కడ 4, ఫైన్ 5. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి మర్జ్. ఇక్కడ దీన్ని హైడ్ చేయనా, చూడండి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఉంది, మీకు క్లియర్గా ఫోకల్ పాయింట్ ఉంది. ఈ పర్టికులర్ ఈ ప్లేసెస్లో నేను పిక్చర్స్ పెట్టాలి. ఈ మ్యాజిక్ వన్ టూల్తో ఈ ఎంటీ ప్లేస్లో క్లిక్ చేయండి, మొత్తం సెలెక్ట్ అయింది. నాకు అలా కాకూడదు, ఆ బ్లాక్ ఒక్కటే సెలెక్ట్ కావాలి. ఈ కాంటోజియస్ అనేది, కాంటోజియస్ ఒక వండర్ఫుల్ టూల్ అండి ఇది చూడండి. దీన్ని ఆన్ చేయండి, ఇప్పుడు క్లిక్ చేయండి, ఆ బ్లాక్ ఒక్కటే సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేయండి, మీకు నచ్చిన ఫొటోస్ లైక్ 200x200లో ఈ ఫోటో కాపీ చేసుకొని ఈ లోపల ఎడిట్లో పేస్ట్ ఇంటూ అన్నాను. చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఆ పిక్చర్లో పేస్ట్ అయింది. కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. మరి ఇదే మ్యాజిక్ వండ్తో మళ్ళీ ఈ పర్టికులర్ బ్లాక్ సెలెక్ట్ చేస్తాను. కానీ ఈ బ్లాక్ సెలెక్ట్ చేసే ముందు శాంపిల్ ఆల్ లేయర్స్ కానీ ఆన్ లేకుంటే ఈ బ్లాక్ సెలెక్ట్ కాదు. ఓకేనా? చూద్దామా. చూడండి, ఫోటో సెలెక్ట్ అవుతుంది, నాకు ఈ బ్లాక్ కావాలి. శాంపిల్ ఆల్ లేయర్స్ క్లిక్ చేస్తేనే ఆ బ్లాక్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ అయింది. మళ్ళీ ఓపెన్, కంట్రోల్-O, దీన్ని సెలెక్ట్ చేసి కాపీ, ఇక్కడ పేస్ట్ ఇంటూ అనే కమాండ్. ఓకేనా? ఏంటి షార్ట్ కట్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కంట్రోల్-T, కొంచెం ఆల్ట్ కంట్రోల్-T ఇలా యాడ్ చేశాను. మళ్ళీ సేమ్ మ్యాజిక్ వండ్ క్లిక్, ఈసారి థర్డ్ వన్ కంట్రోల్-A, కంట్రోల్-C, కంట్రోల్-W అంటే డాక్యుమెంట్ క్లోజ్. సో దీంట్లో నేను పేస్ట్ ఇంటూ ఒకసారి నేను ఇలా ఓపెన్ చేశాను. మళ్ళీ మ్యాజిక్ వండ్తో ఇంకొక పిక్చర్, కంట్రోల్-A, ఎడిట్లో ప్రీ ట్రాన్స్ఫార్మ్లో పేస్ట్ ఇంటూ. ఓకేనా? వండర్ఫుల్, ఎక్సలెంట్. సో నెక్స్ట్ ఇది మళ్ళీ కంట్రోల్-O, కాపీ,
ఈ పర్టికులర్ ఏరియాలో పేస్ట్ ఇంటూ కంట్రోల్ T అనేది మీకు మిక్స్ అయింది. సో నెక్స్ట్ ఇది కాపీ ఎడిట్లో పేస్ట్ ఇంటూ. ఓకే, ఈ లేయర్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని లేయర్లో మర్జ్ లేయర్స్. ఓకేనా, వండర్ఫుల్. ఇదండి మనం చేసిన ఇప్పుడు ఆర్ట్ వర్క్. సింపుల్గా ఉంది కదా. ఇదే డాక్యుమెంట్ నేను ఒక్కసారి డూప్లికేట్ చేసుకొని, ఓకేనా, ఫిల్మ్లో సో డిస్టార్ట్ ఇంతకుముందు నేను చెప్పాను కాబట్టి డిస్టార్ట్. ఇప్పుడు చూడండి, ఇదేమో ఫస్ట్ది, ఇదేమో సెకండ్. ఓకేనా, సో ఈ ఎడిట్లో ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో ఈ రైట్ క్లిక్లో డిస్టార్ట్ ఉందా, ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ నేను ఇక్కడ పైకి మూవ్ చేస్తున్నాను, దీన్ని ఈ బాటమ్ సైడ్ పర్టికులర్ ఏరియాని దీన్ని కిందకు మూవ్ చేస్తున్నాను. ఓకేనా, ఇది డిస్టార్ట్ అండి. వండర్ఫుల్. సో ఇదే డాక్యుమెంట్ మళ్ళీ నేను మూవ్ చేస్తున్నాను, అంటే డూప్లికేట్, ఎడిట్లో డూప్లికేట్, ఈసారి వేవ్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఫిల్టర్స్ అనేటివి మనకు సపరేట్ లెసన్ ఉంది. ఇక్కడ మనకి డిస్టార్ట్లో ఈ వేవ్ ఉంది చూడండి. ఈ వేవ్ అనగానే మీకు చూడండి ఈ వాల్యూస్ ఇవన్నీ, ఈ నంబర్ ఆఫ్ జనరేషన్స్ 5 ఉన్నాయి, ఇవి 2 9. ఈ వాల్యూస్ ఒక్కసారి మీరు జూమ్ చేసి చూడండి. ఇవి ఆల్రెడీ నేను డిఫాల్ట్గా కొంత చిన్న వాల్యూస్ని అడ్జస్ట్ చేశాను. అంటే మీరు ఇక్కడ మూవ్ చేసుకుంటుంటే మీకు తెలుస్తుంది, మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీరు మూవ్ చేసుకోవచ్చు, ఇది ప్రాబ్లం లేదు. ఇది స్కేల్ ఎంత కావాలి. ఓకేనా, ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తే ఇది ఇలా అయిపోతుంది, అంటే ఇది వేవ్ ఫామ్లో అయిపోతుంది. కానీ బ్యాక్గ్రౌండ్లో నాకు కొంచెం లైట్గా నీకు ఒరిజినాలిటీ కనపడాలి అన్నప్పుడు ఫేడింగ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే మీకు ఒరిజినాలిటీ ఎలా ఉంది ఇలా కనపడుతుంది. అంటే మీకు 90 అనేది క్లిక్ చేసుకుంటే మీకు ఒరిజినల్ అది ఇది 2 కనపడతాయి. ఓకేనా, సో ఇది మన ఫస్ట్ క్రియేట్ చేసిన లెసన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. మరి దీన్నే డూప్లికేట్ చేద్దామా? మళ్ళీ డూప్లికేట్ అనే కమాండ్ ద్వారా ఈసారి ఫిల్మ్లో ఫ్లిప్ అనే ఆప్షన్ వాడుతున్నాను. ఓకేనా, ఫ్లిప్. ఎందుకు ఫ్లిప్ అంటే దీన్ని సెలెక్ట్ చేసి నేను కంట్రోల్ Tతో 50% తగ్గిస్తున్నాను, 50%. ఓకేనా, ఇది ఇక్కడ పెట్టాను. సో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసి దీన్ని ఎడిట్లో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఫ్లిప్ చేస్తున్నాను హారిజాంటల్గా. చూడండి, ఇది ఇలా పెట్టాను. ఓకేనా, సో ఇది ఇలా అంటే ఇక్కడ మనకు రన్నింగ్ వీడియోస్ కూడా మనం ప్లేస్ చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనకు కంట్రోల్ ఓలో సో కానీ ఈ ఇమేజ్ దీంట్లో మిక్స్ అయిపోవాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఈ ఇమేజ్ ఇక్కడ మిక్స్ అయిపోవాలి. నేను కొంచెం సెలెక్ట్ చేసుకొని దీనికి ఫెదర్ ఇస్తున్నాను, ఎంత, ఒక 20. ఇప్పుడు రిమూవ్ చేశారనుకోండి, అది మీకు బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చేశారనుకోండి, చూడండి ఆ ఫోటోల్లో మిక్స్ అయిపోయింది ఇక్కడ కూడా. ఓకేనా, గుడ్. సో ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి, సో సమ్మర్ క్రాష్ కోర్స్ యూ వాంట్ టు లెర్న్ ఫోటోగ్రఫీ అని చెప్పి ఇక్కడ మీ లోగో, ఇక్కడ మీకు క్రాష్ కోర్స్ ఫీజు, ఇవన్నీ ఫోటోగ్రఫీ యొక్క స్టిల్స్ కాబట్టి సరిపోతాయి. ఓకేనా, వండర్ఫుల్. సో దీనికి మీకు ఇంకా మంచి బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నప్పుడు సో టేక్ ఎనీ పిక్చర్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఒక లెన్స్ అనే పిక్చర్ ఉంది, కాపీ పేస్ట్. సో ఇది కొంచెం సైజ్ తగ్గిద్దాం. ఓకేనా, ఇక్కడ సైజ్ కొంచెం తగ్గించి, మరి ఏరియాను కూడా మనం డిలీట్ చేయొచ్చా? మ్యాజిక్ వన్తో సెలెక్ట్ చేసుకొని రిఫైన్ అనే కమాండ్ ద్వారా మీరు ఇక్కడ చూడొచ్చు, రివర్స్. ఇది ఏ లేయర్లో ఉందో అర్థం కావట్లేదు. సో ఎనీవే, నేను ఇప్పుడు యాక్చువల్గా నేను అనుకున్నది అది కాదు, ఆ లెన్స్లో ఒక చిన్న పిక్చర్ పెడదాం. సో ప్రాబబ్లీ ఈ ఫొటోస్ అన్నీ వాటికి కరెక్ట్గా సెట్ కావండి, వాటిల్లో పోర్ట్రైట్స్ లాంటివే సెట్ అవుతాయి. మీకు ఫేస్ పోర్ట్రైట్స్ అనేటివి ఉన్నాయి కదా, ప్రాబబ్లీ వీటిల్లోకి వెళ్దాం. సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ యొక్క సైజ్ ఎంత ఉందో చూద్దాం, ఒక 500 by సంథింగ్. దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని ఈ పిక్చర్లో దీన్ని కొంచెం కంట్రోల్ ప్లస్, ఓకేనా, కంట్రోల్ ప్లస్ చేసి ఈ ఏరియాలో సో ఈ సర్కిల్తో ఇదే కదండి సెంటర్ పాయింట్, ఇలా సెలెక్ట్ చేశాను. ఓకేనా, సెలెక్ట్ చేసి కరెక్ట్గా అది పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయింది చూడండి. కొంచెం ఫెదర్ ఒక 1% ఇచ్చి దీంట్లో పేస్ట్ ఇంటూ అనేద్దాం, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఓకేనా, చూడండి ఎంత బ్యూటిఫుల్గా మ్యాచ్ అయిందో. సో వ్యూలో యాక్చువల్ పిక్సెల్స్ అంటే మీకు
ఇది ఫుల్గా కనబడుతుంది. అదే వ్యూలో నేను ఫిట్ టు స్క్రీన్ అంటే ఇలా కనబడుతుంది. ఈ లేయర్స్ అన్నీ ఒక్కసారి ఆఫ్ చేద్దామా? చూడండి, వీటిల్లో ఫిల్మ్ ఇది ఒక్కటే ఇది ఉందన్నమాట. ఓకేనా? సో దీన్ని ఒక కొత్త లేయర్ తీసుకొని ఈ రెండింటిని మర్జ్ చేసేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇండివిజువల్ ఆబ్జెక్ట్ అయిపోతుంది ఇది. ఇప్పుడు ఈ మ్యాజిక్ వాండ్ తీసుకొని సెలెక్ట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు డిలీట్ కొట్టాను అనుకోండి, అదొకటే డిలీట్ అయిపోయింది. సో డిలీట్ చేసే ముందు ఒక్కసారి రిఫైన్ అంటే మనకి ఇన్వర్స్ రిఫైన్ అన్నాం. మీకు అది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇన్వర్స్ అంటే ఆ సెలెక్టెడ్ పోర్షన్ కాకుండా అని అర్థం వస్తుందండి. ఓకే, సో Ctrl+C Ctrl+V కాపీ పేస్ట్. మరి ఇక్కడ మీకు కొన్ని పిక్సెల్స్ మిస్ అయ్యి ఉన్నాయి చూడండి, మీకు కనబడుతున్నాయా ఈ ఏరియాలో? ఇదిగోండి, కొంచెం లైట్గా కనబడుతున్నాయి. ఈ పిక్సెల్స్ నేను డిలీట్ చేస్తున్నాను. ఇట్లా సెలెక్ట్ చేసి డిలీట్. ఓకేనా? ఈ పర్టికులర్ ఏరియాను కూడా నేను డిలీట్ చేస్తున్నాను, కాకపోతే కొంచెం ఫెదర్ ఇస్తున్నాను ఈసారి. ఒక 5 ఇచ్చి డిలీట్ చేస్తాను. ఓకేనా? ఇది ఎందుకు అంటే ఇప్పుడు లేయర్స్లో మీకు అవి బ్లెండ్ అవుతాయి. ఇప్పుడు అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఇందాక వైట్ అనేది లేదు, ఇప్పుడు చూడండి. ఓకేనా? ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఒక మంచి కలర్ ఫిల్ చేద్దామా? ఏ కలర్ మ్యాచ్ అవుతుంది? సెలెక్ట్ చేసి ఈ లిప్స్ కలర్ ఇద్దాం. ఓకేనా? ఈ లిప్స్ కలర్ ఇచ్చేసి ఆల్ట్ బ్యాక్ స్పేస్. సో ఈ ఎలిప్స్లో ఫెదర్ 150. లేయర్ మర్చిపోవద్దండి, ఎందుకంటే మనకు అడ్జస్ట్ చేయాలి అన్నప్పుడు లేయర్ కావాలి. ఓకేనా? ఇది అసైన్మెంట్, చాలా సింపుల్ అసైన్మెంట్ ఇన్ఫ్యాక్ట్. కాకపోతే ఇది మనకి ఆల్మోస్ట్ ఒక 7 to 8 minutes పట్టింది. బట్ మీరు ఒక బిగినర్ కాబట్టి మీకు డబుల్ టైం పట్టవచ్చు. కానీ మీకు రివైండ్ చేసుకుంటూ చేసుకోగలిగితే డెఫినెట్గా ఇది ఒక వండర్ఫుల్ అసైన్మెంట్ ఫర్ బిగినర్స్. ఎస్పెషల్లీ ట్రాన్స్ఫార్మ్ టూల్స్ గురించి నేర్చుకునేటప్పుడు ఇలాంటి అసైన్మెంట్స్ మీరు ఎన్ని ఎక్కువ చేస్తే మీకు అంత బెటర్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. దీనికి లాస్ట్గా ఒక్క చిన్న ఫ్రేమ్ ఇద్దామా? ఒక్క ఫ్రేమ్ ఇచ్చేసి దీన్ని స్టాప్ చేస్తాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్లో ఈ రెక్టాంగిల్ తీసుకొని ఈ పర్టికులర్ ఏరియా నాకు అవసరం లేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇది ఫ్రేమ్, ఇది ఫోటో ఫ్రేమ్ లాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. డిలీట్. ఓకేనా? ఆ వైట్ ప్లేస్లో బ్లాక్ కావాలంటే Ctrl+I అంటే రివర్స్ కలర్స్ వస్తాయి. బట్ వైట్ దీంట్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.